నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై మై టీవీ. అష్నీర్ గ్రోవర్ ఈ పేరు మీరు వినే ఉంటారు. ఆయన భారత్ పే కో-ఫౌండర్. అయితే భారత్ పేలో ఇన్వెస్ట్ చేసిన డబ్బును తన పర్సనల్ యూజ్ కోసం వాడుకున్నాడని, భారత్ పేలో ఏ కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ తన కంపెనీలే పెట్టి భారత్ పేని లూటీ చేశాడని భారత్ పేలోని ఇన్వెస్టర్స్, అదే కాకుండా కో-ఫౌండర్స్ కూడా ఈ అష్నీర్ గ్రోవర్కి ఎదురు తిరిగారు. దాని పరిణామం ఏం జరిగిందంటే, అష్నీర్ గ్రోవర్ని ఒక సిల్లీ ప్రాబ్లంలో భాగస్వామ్యుడు చేసి, అంటే ఈ భారత్ పేకి ఆ జరిగిన సంఘటనకి ఏ సంబంధము లేదు. ఒక పర్సనల్ ఇంటరాక్షన్ ఆన్ ఫోన్ బై అష్నీర్ గ్రోవర్ విత్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, లేదా ఒక షేర్ ట్రేడ్ కోసము తాను అప్లై చేసుకున్న మార్జిన్ ఫండింగ్ కోసము ఆ మార్జిన్ ఫండింగ్ రాలేదు, తాను కొనబోయే షేరు కొనలేకపోయాడని అష్నీర్ గ్రోవర్ ఆ బ్యాంక్ ఎంప్లాయీపై విరుచుకుపడ్డ ఆడియో క్లిప్ని అడ్డం పెట్టుకొని అష్నీర్ గ్రోవర్ని ఆ కంపెనీ నుంచి తొలగించే పని చేశారు. అష్నీర్ గ్రోవర్ భారత్ పే యొక్క ముఖోటా, అంటే ఫేస్, అంటే భారత్ పే అనే కంపెనీ అష్నీర్ గ్రోవర్ రెప్యుటేషన్ ప్లస్ చరిష్మాపై ఆ లెవెల్కి చేరగలిగింది. కానీ అష్నీర్ గ్రోవర్ చేసిన పనులు కూడా ఆయనకు చాలా చేదు అనుభవాలే మిగిల్చాయి. తాను కంపెనీ అకౌంట్లను దుర్వినియోగం చేసినట్టు, తాను సబ్ కాంట్రాక్ట్ ఏ కంపెనీస్కి ఇచ్చాడో అక్కడి నుంచి కమిషన్లు వచ్చినట్టు, అదీ కాకుండా తనకు తన భార్యకు బాగా పేమెంట్లు విభిన్న రకాలలో విభిన్న పద్ధతిలో డబ్బు చేరినట్టు భారత్ పే ప్రూవ్ చేయగలిగింది. దీని పరిణామమే ఆయనను భారత్ పే నుంచి నిష్క్రమించేటట్టు ఇన్వెస్టర్స్ కానివ్వండి, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, తన ఓన్ పార్ట్నర్స్ కలిసి ఆయనను భారత్ పే నుంచి బయటికి పంపించారు. అయితే ఇప్పుడు అదే ఆయనకు భారత్ పే నెలకొల్పిన అనుభవంతో ఆయనప్పుడు జీరో పే అనే ఒక కొత్త కంపెనీని నెలకొల్పి దానితో ఈ భారత్ పే అనే కంపెనీని దెబ్బకొట్టి మార్కెట్ నుంచి బయట పంపించే అన్ని ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త కంపెనీతో మన ముందు రాబోతున్నాడు. అయితే మనం చూడవలసిన పాయింట్ ఏమంటే, ఈయన భారత్ పేని టార్గెట్ చేసి ఈ జీరో పేని ముందుకు తీసుకుపోతాడా, లేదా భారత్ పేని టార్గెట్ చేయకుండా తన కంపెనీని కొత్త పంథాలో ముందర తీసుకుపోతాడా అనేది మనం చూడవలసిన, అబ్జర్వ్ చేయవలసిన మెయిన్ పాయింట్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక కమెంట్ చేయండి. రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వినూత్నమైన అద్భుతమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం.